తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షం కురిసింది. రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రేపు చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ విస్తారంగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్తో ఆనుకున్నటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఖమ్మం కావచ్చు, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే లో టెంపరేచర్స్ అన్ని కూడా నమోదవుతా ఉన్నాయి. సింగిల్ డిజిట్కే టెంపరేచర్స్ నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 7 degrees 8 degrees కొన్ని ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో అయితే 5 degrees మాత్రమే సెంటిగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ అలాగే కరీంనగర్కి సంబంధించి కావచ్చు, అలాగే సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కూడా కావచ్చు కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 2-3 రోజుల ఈ తుఫాను తీవ్ర ప్రభావంతో 2-3 degrees అధిక శాతం నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. అధిక ఉష్ణోగ్రత మీన్స్ అంటే కనిష్ట ఉష్ణోగ్రత కన్నా 2-3 degrees నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 5-6 degrees నమోదవుతున్న దగ్గర ఈసారి చూసుకుంటే 2-3 రోజులు 11 degrees 12 degrees అలాగే బిట్వీన్ 15 degrees రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే హైదరాబాద్ పరిస్థితి చూసుకున్నట్లయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియా మెట్రల్ కావచ్చు, అటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మెట్రల్ కావచ్చు పూర్తిగా డ్రిజ్లింగ్ అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెల్లవారుజామున మంచుతో పాటుగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఈ యొక్క 2-3 రోజుల పాటు ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఉదయం పూట సాయంత్రం పూట కూడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది తప్ప భారీ వర్షాలకు ఛాన్స్ లేదు అని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఉదయం పూట మాత్రం పొగమంచు అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే తూర్పు దిశ నుంచి కూడా చల్లటి గాలులు వీస్తున్నందున 2-3 రోజుల పాటు 40 kilometers స్పీడ్ తోటి చల్లటి గాలులు కూడా వీసే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో కొంచెం చలిగాలులు వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రతలు అలాగే వాతావరణ అంటే ఈ యొక్క నెల రోజులు చూసుకుంటే 2-3 తుఫాన్ ప్రభావంతో కొంత ఉష్ణోగ్రతలన్నీ అటు ఇటు అవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలి. అలాగే ముఖ్యంగా వలబురుపులు ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళ విషయంలో హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాతావరణ కండిషన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి కాబట్టి. అలాగే ఉబ్బస రోగులు కావచ్చు, ఆస్తమా రోగులు కావచ్చు, వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అటు పల్మనాలజిస్టులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చిరుజల్లులతో పాటుగా తుఫాన్ ప్రభావం అక్కడక్కడ కనిపించే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉన్నారు. వీడియో శ్యామ్తో ప్రవీణ్,